గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరము ఆవిడ జీవిత చరిత్రను నాటకంగా ప్రదర్శించబోతున్నాము. ఇప్పుడు మా స్నేహితులు వచ్చి సావిత్రి గారి బాల్యాన్ని చూపిస్తారు. సావిత్రి గారి బాల్యం. అమ్మా అమ్మా, నేను నా సీమ చింతకాయలు పడిపోతున్నా అమ్మా, వచ్చి నన్ను ఎత్తుకో, కిందకి దింపమ్మా. ఈ పిల్ల ఏంటో మీ నాన్న తీసుకొస్తా, ఆగు. దింపమంటే అలా వెళ్ళిపోతుందే. మీరు రండి, మీ కూతురు చూడండి ఏం చేస్తుంది. మీ ముద్దుల కూతురు చూడండి, చెట్టు మీద ఎక్కి కాళ్ళు చేతులు ఇలా కొట్టుకునేదాకా అలాగే చేస్తుంటుంది. నాన్న నాన్న దింపు నాన్న. సావిత్రికి పెళ్లి చేసి అంతా ఇంటికి పంపించాలి. ఇప్పుడు పిల్ల తన చెయ్యో కాల ఈయన ఎవరు చేసుకుంటారు? సరేలే, చిన్న పిల్లలే అమ్మా. సావిత్రికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాలి. తన తోటి పిల్లలందరికీ పెళ్లిళ్ళు అయిపోయి అత్తారింట్లో ఉంటున్నారు. సరే చేద్దాం. సావిత్రి గారికి జ్యోతి కప్పులేతోని పెళ్ళైన తరువాత సేట్జీ ఆడుకుందామా? సావిత్రి, నేను చదువుకోవాలి, నువ్వు వెళ్ళి ఆడుకో. ఈయన ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. పుస్తకాలు తుడుస్తున్నా సేట్జీ. సరే కానీ జాగ్రత్త, అందులో ఉన్న పేజీలు పోగొట్టకు. సరే సేట్జీ. జీవిత సత్యాలు ఉన్నాయి, జాగ్రత్తగా తుడు, ఓకేనా? సరే సేట్జీ. సావిత్రి ఎంతో తెలివైంది. తనకి చదువు నేర్పిస్తే నేర్చుకోగలిగే సామర్థ్యం ఉంది. అయితే సావిత్రికి చదువు నేర్పిస్తే ఎలా ఉంటుంది? సావిత్రి, సావిత్రి. చెప్పండి సేట్జీ. ఏం చేస్తున్నావు? రొట్టెలు చేస్తున్నా సేట్జీ. నువ్వు నీ రొట్టెలు ఒకసారి రా. నేను నీకు చదువు నేర్పించాలని అనుకుంటున్నాను. నేనా? చదువా? నేర్చుకోవచ్చా సేట్జీ? నేర్చుకోవచ్చు సావిత్రి, దాంట్లో తప్పేమీ లేదు. నేను ఇప్పుడు చదువు నేర్పిస్తాను, సరేనా? ఇవి నేర్చుకుంటూ ఉండు. జ్యోతి. నాన్న చెప్పండి. సావిత్రికి చదువు నేర్పిస్తున్నావా? అవును నాన్న. తప్పేమన్నా ఉందా? అసలు మన కులంలో చదివే నేర్చుకోవద్దు, అయినా కానీ నీకు నేను చదువు నేర్పించా. నువ్వు ఇప్పుడు నీ భార్యకి చదువు నేర్పిస్తున్నావా? అవును నాన్న, తను కూడా మనిషే కదా. నిజమే కావచ్చు, కానీ ఆడది చదువుకున్నా పనికిరాదు, చదువుకున్నా చెడిపోతుంది, బుద్ధి లేనిది అవుతుంది. అంటే తను చదువుకోకూడదని అంటున్నారా? తను చదువుకుంటే ఎంతో గొప్పది అవుతుంది. అయినా మీరు అన్న మాటలని తప్పని నిరూపిస్తాను. తనకి మంచిగా చదువు నేర్పిస్తాను. సావిత్రి, అమ్మ నాన్న చెప్పిన మాటలన్నీ తప్పని నిరూపించాలి. అంటే నువ్వు ఎంత మంచిగా చదువుకోవాలి. నేను నీకు సహాయం చేస్తాను చదువుకోవడంలో. సరే సేట్జీ. సరే, నువ్వు చదువుకుంటూ ఉండు, నేను పనికి వెళ్తాను. నా చెయ్యి బాగా నొప్పి పెడుతుంది, అయినా నా పేరు నేను రాసి తాకాలనుకుంటున్నాను. నమస్కారం బల్వంత సార్. నమస్కారం షేట్జీ. నా
నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అంటే మన కులంలో చిన్నపిల్లలు ఉన్నారు కదా, తక్కువ వర్గం కులంలో. మనం తక్కువ వర్గం కులంలో చెందిన వాళ్ళం, కానీ మనకి చదువు ఎలానో సరిగ్గా దొరకలేదు. మన ముందు తరం వాళ్ళ పిల్లలకైనా మనం మంచి చదువుని అందించాలి. అంటే మీరు బాగా చదువుకున్నారు కదా, నేను ఒక పాఠశాలను ప్రారంభించాను. అందులో మీరు పిల్లలకి పాఠాలు చెప్తారేమో అని అడుగుదామని వచ్చాను. గొప్ప ఆలోచన. నేను కూడా మీ పాఠశాలలో ఉపాధ్యాయులుగా చెప్పడానికి వస్తాను. మంచిది, ఈ రోజు నుంచే రావచ్చు. సరే. శుభోదయం పిల్లలు. శుభోదయం గురుగారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసు? తెలియదు గురువుగారు. మనం ఇక్కడికి గురుగారు చదువుకోవద్దని ఎవరు? మా అమ్మ నాన్న చెప్పారు గురుగారు. మీరు చదువు చదువుకోవాలి. సరే గురుగారు. మీరు ఇప్పుడు సరే గురుగారు. ఆ ఆ ఆ ఆ ఈ, మీరు ఆ నుంచి ఇప్పుడు ఈ వరకు నేర్చుకున్నారు కదా, రేపు ఇంకొన్ని నేర్చుకుందాం. సరే గురుగారు. సావిత్రి, సావిత్రి. సేట్జీ, నువ్వు చదువు నేర్చుకుంటున్నావు కదా, ఇక్కడ నాకు కొంచెమే తెలుసు కదా. అదే పొరుగురికి వెళ్ళామనుకో, నీకు ఇంకొంచెం చదువు నేర్పిస్తారు. నువ్వు పొరుగురికి వెళ్తావా చదువుకోవడానికి? నేనా పక్కూరికి వెళ్ళడం? మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళాలి? నేను ఉన్నా లేకపోయినా నేను నీ వెంటే ఉంటాను సావిత్రి. సరే, నేను ఉన్నాను అనుకొని గొప్పగా చదువు, అలానే నా పేరు నిలబెట్టు సావిత్రి. సరే సేట్జీ. కొన్ని రోజుల తరువాత జ్యోతిబా పూలే గారు రెండో పాఠశాలను కూడా ప్రారంభిస్తారు. శుభోదయం పిల్లలు. మనం ఇప్పుడు అంకెలు నేర్చుకున్నామా? 1 2 3 4 5 6 రాస్తూ ఉండండి. రేపు వచ్చి నేను అడుగుతా. కొన్ని రోజుల తరువాత మనం ఇన్ని రోజులు ఆ నుంచి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు ఊ నుంచి రూ వరకు నేర్చుకున్నాం. ఊ, ఊ, రు, రు. ఇప్పుడు మీరు చదువుతూ ఉండండి, నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తా. నమస్కారం. నమస్కారం బాల. అమ్మాయి ఏంటి నా దగ్గరికి వచ్చాయి? ఇక నుంచి నేను పాఠశాలకి రావద్దు అనుకుంటున్నాను. ఎందుకండి? నాకు ఒంట్లో ఆరోగ్యం బాగా. సరేనండి.
పిల్లలకి చదువుకోవాలన్న ఆశ కలిగింది. పిల్లలకి ఇక నుంచి పాఠాలు ఎవరు చెప్తారు? చెప్పడానికి ఎవరున్నారు? సేట్జీ సేట్జీ బాగున్నారా? బాగున్నా సావిత్రి, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సేట్జీ. ఎలా చదువుకున్నావు? బాగా చదువుకున్నాను, అలాగే మీకు మంచి పేరు కూడా తెచ్చాను సేట్జీ. అవునా? ఎందుకు అలా ఉన్నారు సేట్జీ? అంటే మనం పాఠశాలని ప్రారంభించాం కదా, అందులో పాఠశాలలో పిల్లలకి పాఠాలు చెప్పడానికి ఎవరూ లేరు. బల్వన్కర్ గారు మానేశారు. ఎవరు చెప్తారా అని ఆలోచిస్తున్నాను. ఒక పని చెయ్యి, నువ్వు ఉన్నావు కదా, నువ్వు పిల్లలకి పాఠాలు చెప్పొచ్చు కదా. నేను ఆ పాఠాలు చెప్పడం నా వల్ల కాదు. నువ్వు చెప్పగలవు సావిత్రి. సరే సేట్జీ. సావిత్రి, రేపటి నుంచి వెళ్తావా మరి పాఠశాలకి? వెళ్ళను సార్జీ. ఒప్పుకున్నావు కదా. వెళ్ళను సేట్జీ. సార్తో మళ్ళీ మాట్లాడేస్తా. ఏంటి జ్యోతి ఇదో వచ్చారు? అంటే సావిత్రి పక్కకి వెళ్ళి చదువుకుంది, కానీ తను చెప్పని చెప్తుంది పిల్లలకి పాఠాలు. అదే మీతో ఒకసారి మాట్లాడదామని. మీరు చెప్తే వింటదేమో అని వచ్చాను, ఎందుకంటే మీరు పెద్దవారు కదా. ఓకే, నేను చెప్తాను. సావిత్రి. చెప్పండి బలవంతులు గారు. ఇక నుంచి మన పాఠశాల ఉందిగా, అక్కడ నువ్వే చదువు చెప్పాలి. నా వల్ల కాదు. ఇక నుంచి నువ్వే చెప్తున్నావు, అంతే. ఇక నువ్వే చెప్పేది. సరే. సావిత్రి గారు పిల్లలకి పాఠాలు చెప్పడానికి వెళ్ళే సమయంలో ఎన్నో అవమానాలు భరించారు. అరే చూడరా, పాఠాలు చెప్పడానికి వెళ్తుంది. చిచ్చి దరిద్రం నా ఇంటి ముందుకు వచ్చింది. చిచ్చి ఆడది పుస్తకాలు పట్టుకొని ఏటో వెళ్తుంది. చిచ్చి ఆడది నా ముందుకే వచ్చింది. చి మా దాయమ్మటే పోతుంది. ఆరిపోయేదంతా దరిద్రం. అసలు ఆడదేనా? ఈమెకి దేవుడు బుద్ధి ఇచ్చిండా? ఇలా ఆయన చదువుకుందే కాక ఈమె కూడా చదువుకొని ఏం ఉద్ధరిద్దామనో. ఏరుకోండి మళ్ళీ. ఈ రోజు నుంచి నేనే మీకు పాఠాలు నేర్పించేది, సరేనా? ఈ రోజు నేర్చుకున్న చాలు, రేపటి నుంచి కొన్ని రోజుల తర్వాత పూణేలో ప్లేగు వ్యాధి వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ కుంటుంది చెల్లి. రండి.
కొన్ని రోజుల తరువాత సావిత్రి, ఏం చేస్తున్నావు? పడుకోవా? చదువుకుంటున్నా సేజీ. సరే, త్వరగా చదువుకొని పడుకో. సరే సేజీ. ఏంటో శబ్దాలు వినిపిస్తుంది. ఆగండి అన్నలు. సేజీ, సేజీ. ఏమైంది సార్? ఎవరు మీరంతా? పిల్లల్ని చంపడానికి తల్లిదండ్రులు మమ్మల్ని పంపించారు. ఎందుకు? సావిత్రి, ఏంటి సేజీ? ఏం చేస్తున్నావు? పుస్తకాలు చదువుతున్నా సేజీ. సరే, త్వరగా చదువుకొని పడుకో త్వరగా. సరే సేజీ. ఏంటో శబ్దాలు వినిపిస్తుంది. ఆగండి అన్నలు. సేజీ, సేజీ. ఏమైంది సావిత్రి? ఎవరు మీరంతా? మిమ్మల్ని చంపడానికి తెల్లదొరలు పంపించారు. నన్ను చంపడానికా? ఎందుకు? ఊర్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నారు కదా. పాఠాలు చెప్తున్నందుకు నన్ను చంపడానికి తెల్లదొరలు పంపించారా? మీ పిల్లలకి నేను చదువు చెప్పి మీ పిల్లలు ఉన్నత స్థానంలో ఉండడం మీకు ఇష్టం లేదా? సరే, ఇష్టం లేదంటే నన్ను చంపండి. నేను చనిపోవడం సిద్ధం. క్షమించండి, మా కళ్ళు తెరిపించాలి. పర్లేదు, పని లేవండి. తెల్లదొరలే మేము చంపేస్తాం. ఆగండి, మీరు మీ తప్పు తెలుసుకున్నారు. ఇక నుంచి ఇట్లాంటి పనులు చేయొద్దు. మీరు కూడా మా దగ్గరికి రాకుండా బడికి రండి చదువుకోవడానికి. పొద్దున పూట మీ పిల్లల్ని చదువుకోవడానికి పొద్దున పూట పంపివ్వండి. సేవకుడిగా ఉంటాను. నేను మీతో చదువుకుంటాను. సరే. కొన్ని రోజుల తరువాత పూణేలో ఇంకా ప్లేగు వ్యాధి ప్రభావం పెరిగిపోతూ వస్తుంది. జ్యోతిబాయి ఫులేకి కూడా ప్లేగు వ్యాధి వస్తుంది. సావిత్రి, ఏమైంది సేజీ? చెప్పవే, ఏమైందంటే ఇక్కడ నుంచి మన గ్రామస్తులని అలానే గ్రామం పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే సావిత్రి. నేనా? చూసుకోవడం నా వల్ల కాదు. నా బాధ్యత అంతా నీకు అప్పగిస్తున్నా సావిత్రి. గ్రామంలో ఉన్న పిల్లల్ని, గ్రామంలో ఉండే ప్రజల్ని జాగ్రత్తగా కాపాడు సావిత్రి. నేను వెళ్ళిపోతున్నా. అయినా ఏం కాదు, నేను ఒక్కదాన్ని అందరినీ చూసుకుంటాను. అందరికి ప్లేగు వ్యాధి వచ్చేసింది. మనకు కూడా వస్తుందేమో. అడవికి వెళ్ళిపోదాం, పదండి పదండి. సావిత్రి గారికి కూడా కొన్ని రోజుల
బైక్ తీసుకుంటా. అదే ఏం చెప్పాలి ఏంటి బాబు? నేను పని చేస్తూ చచ్చిపోతున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది.